అంటే సమాజంలోకి వచ్చినప్పుడు బాధ్యతగా ఉండని చెప్పటం కూడా తప్పేనా? అంటే నేను ఒకటే చెప్తాను, నేను ఎవరి పేర్లు వాడకుండా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కాంట్రవర్షియల్ అవ్వాలని కాదు, పబ్లిక్ కి తెలవాలి అనే చెప్తున్నాను. సరే, ఒక పెద్ద వ్యక్తి బట్టలు సామాన్ల గురించి సామాన్ల టాపిక్ వల్లే ఇంత ఇదయింది. ఆంటీ మీ సామాన్లు బాగుంటేనే నిన్ను ఆంటీ అని పిలుస్తాను ఇన్స్టాగ్రామ్ లో దగ్గర 10 లక్షల వీడియోస్ చేశారు. ఆ రోజు ఏం చేశారు? ఆపగలిగామా? ఆపలేకపోయాము. అవునా? సోషల్ మీడియాలో ఇంత బ్యాడ్ గా ట్రోల్ అవుతున్న టాపిక్స్ ని మనం మాట్లాడకపోతే ఆ సోషల్ మీడియా టాపిక్సే లైఫ్ లో నిజం అవుతున్నాయి. అదే జరిగింది. అదేదో ఇన్స్టాగ్రామ్ లో రీల్ అంత వైరల్, ఆ వర్డ్ అంత వైరల్ అయ్యింది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మంచి బట్టలు వేసుకోండి అని చెప్పటం తప్పు కాదు, చెప్పే పద్ధతిలోనో లేకపోతే చెప్పే విధానంలోనో కొంచెం చేంజ్ ఉంటే బాగుండేదేమో అని జనాలు అంటున్నారు. కానీ వినని వాళ్ళకి అలాగే చెప్పాలి. వినే వాళ్ళకి ప్రేమగా చెప్తాం, ఒకసారి ప్రేమగా చెప్తాం, రెండోసారి ప్రేమగా చెప్తాం, మూడోసారి కొట్టి చెప్తాం. కొంతమంది 100 సార్లు ప్రేమగానే చెప్తారు. అది వాళ్ళ హ్యూమన్, వాళ్ళ వ్యక్తిగతంగా ఆ మనిషికి ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్, షైనింగ్, లేకపోతే టెంపర్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. కేసులు పెట్టడము అంటే ఇప్పుడు కేసులు పెట్టడం ఫ్యాషన్ అయిపోయిందని కేసులు పెడుతున్నారేమో తప్ప పోలీసుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఏ పోలీస్ అయితే కేసులు తీసుకుంటాడో ఆ పోలీసుల మీద కేసులు పెడుతున్నారు, అన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, రియాక్ట్ అయిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నువ్వు కేసు పెట్టావని నేను పెడుతున్నాను, నేను పెట్టానని నువ్వు పెడుతున్నావు. ఫైనల్ గా ఏమవుతుంది? కాంప్రమైజ్ కే వస్తుంది. అవునా? అపాలజీస్ చెప్పుకుంటాం ఒకళ్ళకొకళ్ళు, అంతకుమించి వేరే ఏం జరగదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎదుటి వాళ్ళు మనకి చెప్తున్నారు, వాళ్ళ మాట కటువుగా ఉంది అంటే మనం వినకపోవడం వల్లే కటువుగా ఉంది మాట, వింటే ఉండదు. ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే సెమీన్యూడ్ బట్టలు వేసుకుంటారని లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొన్ని కోట్ల మంది వేసుకుంటున్నారు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కొన్ని కోట్ల మంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని కోట్ల మంది ఓపెన్ చేస్తున్నారు. ట్రెండ్ అంటున్నారు. ఏమైనా అంటే ట్రెండ్ అంటే కేవలం షేర్లు, లైక్ల కోసం మాత్రమే జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. పబ్లిక్ లో నేను అటెన్షన్ కోసం చేస్తున్నటువంటి కొన్ని చీప్ ట్రిక్స్ ఇవన్నీ చేయకూడదు. కొంతమంది వాళ్ళు ఎలా అయినా తీసుకొని, ఫర్ ఎవ్రీ హ్యూమన్ నేను చెప్తున్నా, ఏదో ఫేమస్ అవ్వడం కోసం మనము రియాక్ట్ అవ్వడం కాకుండా సస్టైనబిలిటీ కోసం రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. చీర గురించే కావచ్చు, ప్యాంట్ షర్ట్ గురించే కావచ్చు, లేకపోతే పసిపిల్లల పైన ఏదైనా జరిగినప్పుడు కావచ్చు, ఓవరాల్ గా మిమ్మల్ని డైరెక్ట్ గా మీ పేరు పెట్టి ఎవరైనా అంటే తప్ప మీరు రియాక్ట్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. చంద్రముఖి నువ్వు తప్పు చేశావు అని నన్ను అంటే నేను రియాక్ట్ అవుతాను అంతే తప్ప ఎవరినో తిడితే మమ్మల్నే తిడుతున్నారు అని అదే ఏమంటారు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకునే పనులు చేయకూడదు. అండ్ దానివల్ల సొసైటీకి నష్టం కూడా ఏమీ లేదు.